ఎవరి మొర దేవుడి దగ్గరికి చేరుతుందంటే, ఎవరైతే ఈ లోకంలో శ్రమ పడుతూ నిట్టూర్పులు విడుచుతూ వారు దేవునికి మొర పెడుతుంటారో వారి మొర దేవుడి దగ్గరికి చేరుతుంది. ఈ లోకంలో సుఖించే వాళ్ళు, ఆనందించే వాళ్ళు, ఈ లోకంను అనుభవించే వాళ్ళు, సుఖాన్ని అనుభవించే వాళ్ళు ఎప్పుడు కూడా వారి ప్రార్థన నెరవేరదు, వారి ప్రార్థన దేవుడి వరకు చేరదు. ఎవరి ప్రార్థన చేరుతుంది అనంటే, ఎవరైతే ఈ లోకంలో శ్రమ పడుతుంటారో, దేవుని ఆజ్ఞ నిమిత్తము, దేవుని పని నిమిత్తము, సువార్త నిమిత్తము, పరిశుద్ధత నిమిత్తము, నీతి నిమిత్తము శ్రమ పడుతుంటారో వారి జీవితంలో వారు పెట్టే మొర దేవుడి దగ్గరికి చేరుతుంది. కాబట్టి మన జీవితంలో శ్రమ అనేది దేవుడికి నిన్ను సమీపముగా తీసుకెళ్తుంది, చాలా దగ్గరికి తీసుకెళ్తుంది.